మహానుభావులు రాసినటువంటి శ్రీకాకుళం జానపదాలని ఈ మధ్యకాలంలో చాలామందికి కళాకారులు కూడాను తప్పుగా పాడుతున్నారని, అలా తప్పుగా పాడుతున్నటువంటి ఒక పాటని నేను చెప్పబోతున్నా. శ్రీకాకుళం రోడ్డు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది, సీటు మీద పాత మొగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి, వదిలేసిన మొగుడికేమో సూపులు లేవో లమ్మ సూపులు లేవు, ఓడిపోయిన గొర్రెలు పోతే కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు లేవు అని పాడుతున్నారు కదా. ఈ పాట ఎలా పాడాలంటే, శ్రీకాకుళం రోడ్డు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది, సీటు మీద పాత మొగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి, వదిలేసిన మొగుడికేమో సూపులు లేవో లమ్మ సోకులు లేవు, ఓడిపోయిన గొర్రెలు పోతే కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు లేవు. ఈ పాట యొక్క అర్థం చాలా చక్కగా ఉంటుందండి. ఒక ఆమె తన స్నేహితురాల్ని అడుగుతుంది, నీ భర్తను ఎందుకు వదిలేశావు అని అంటే, ఆమె చెప్తుంది, నిజానికి ఆయన అందగాడు కాదు, సోకైన వాడు కాదు, మంచి బట్ట వేసుకునేవాడు కాదు అని చెప్తూ అందులో ఒక పదం ఉంటుందండి, ఓడిపోయిన గొర్రెలు పోతే కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు లేవు. చూడండి, ఈ పదం యొక్క అర్థం ఏంటంటే, సంసారానికి కూడా పనికిరాడు, అలాంటి వాడితో నేను ఎలా ఉండగలను, అందుకే నేను ఆయన్ని విడిచిపెట్టేశాను అని ఆవిడ చెప్తుంది. ఈ పాట యొక్క అర్థం అదండి.